ఏడుకుంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అందరికీ నమస్కారం అండ్ ట్రావెల్ విత్ కేసీ ఛానల్లోకి స్వాగతం. ఈ వీడియోలో మనం తిరుమలలో 50 రూపాయలు మరియు 100 రూపాయల రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. మేమైతే తిరుమలలో 2 రోజులు ఉన్నాం కాబట్టి 2 రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం. ఫస్ట్ రూమ్ వచ్చేసి ఎస్ఎంజీ కాటేజెస్, ఇంకో రెండో రూమ్ వచ్చేసి ఏఎన్సీ కాటేజెస్. మనమైతే నిన్న నైట్ ట్రైన్ నంబర్ 12734 నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో తిరుపతి వచ్చాము. ఈ ట్రైన్ ప్రతిరోజు సాయంత్రం 5:30 లింగంపల్లి నుండి స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా ఉదయం 6 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. మనం తిరుపతి చేరుకున్నాక తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్ళటానికి బస్సెస్ అండ్ జీప్స్ కూడా ఉంటాయి. రైల్వే స్టేషన్ బయట విష్ణు నివాసం ఉంటుంది. అలిపిరి లేదా శ్రీవారి మెట్ల ద్వారా వెళ్ళేవారు ఇక్కడ స్నానం ఇంకా భోజనం చేసి వెళ్ళవచ్చు. చెప్పడం మర్చిపోయాను, కొండపైకి వెళ్ళటానికి నాన్ ఏసీ బస్సులో 90 రూపాయలు, ఏసీ బస్సులో 100 రూపాయలు, జీప్లో 110 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుండి అయితే తిరుమల కొండ వ్యూ స్టార్ట్ అవుతుంది. మీరు కూడా వ్యూస్ని చూడండి. ఇది సప్తగిరి తనిఖీ కేంద్రం. ఇక్కడ లగేజ్ చెక్ చేసుకుని వెళ్ళాలి. పైకి చేరుకున్న తర్వాత సిఆర్ఓ ఆఫీస్లో అయితే రూమ్ బుక్ చేసుకున్నాను. నేను వెళ్ళేసరికి అయితే కొంచెం క్యూ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రూమ్ నెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ లైన్లో నిలబడి రూమ్ అయితే బుక్ చేసుకోవాలి. నేనైతే ఉదయం 9 గంటలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. తర్వాత మధ్యాహ్నం 1 గంటలకు మనకైతే రూమ్ బుక్ అయిపోయింది. మనకైతే ఎస్ఎంజీ కాటేజెస్లో రూమ్ దొరికాయి. ఇదే మనకి ఇచ్చిన రూమ్. ఇందులో 4 రూమ్స్ అయితే ఉంటాయి. కింద 2 రూమ్స్ ఉంటాయి, పైన 2 రూమ్స్ ఉంటాయి. మనకైతే పైన రూమ్ ఇచ్చారు. రూమ్ నంబర్ 234D. ఇదే మనకి ఇచ్చిన రూమ్ గైస్. ఇక్కడైతే మంచిగా హాల్ అయితే ఉంది అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఛార్జర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఒక ఫ్యాన్ ఉంది హాల్లో, ఒక బెడ్ కూడా ఉంది. అండ్ ఇంకా లోపల వచ్చేస్తే 2 బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ వాష్రూమ్ కూడా చాలా అయితే నీట్గానే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే స్నానం చేయడానికి కూడా చాలా నీట్గా ఉంది. బకెట్ ఉంది, ఇంకా పైన అయితే గీజర్ కూడా ఉంది. ఈ రూమ్లో అయితే 2 అద్దాలు, ఒక సింక్ కూడా ఉంది. మేమైతే 3 మెంబర్స్కి అయితే రూమ్ బుక్ చేశాను. అండ్ ఇక్కడ 2 బెడ్స్ కూడా ఉన్నాయి. కప్పుకోవడానికి దుప్పట్లు కూడా వేరే ఇక్కడనే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్యాన్ కూడా బాగానే ఉంది. ఓవరాల్గా రూమ్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా అయితే ఉంది. గైస్, ఇప్పుడే స్నానం చేసి రెడీ అయినాము. అండ్ ఇప్పుడు మనం అయితే దర్శనానికి వెళ్ళబోతున్నాం. ఇదే మన దర్శనం టికెట్. నేనైతే ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో అయితే బుక్ చేసుకున్నాను. 2 నెలల ముందుగానే ఈ టికెట్ అయితే నేను బుక్ చేసుకున్నాను. ఇందులో అకామిడేషన్ అండ్ స్పెషల్ దర్శనం, శ్రీవారి దర్శనం అండ్ సర్వదర్శనం కూడా బుక్ చేసుకోవచ్చు. దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు టికెట్తో పాటు ఆధార్ కార్డ్ని కూడా తీసుకువెళ్ళాలి. దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి కొన్ని ప్లేస్లలో 1 అవర్ 2 అవర్ కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. కొన్ని దగ్గర అయితే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడి వరకే మొబైల్ అలా ఉంటుంది. దర్శనం తర్వాత బయట తీసుకోవాలి. గైస్, ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయింది. మనకైతే నైట్ దర్శనం చేసుకోవడానికి కొంచెం లేట్ అయింది. దర్శనం తర్వాత నేనైతే రూమ్కి అయితే వెళ్ళిపోయాను.
మనమైతే మార్నింగ్ 10 గంటలకు మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నదాన ప్రసాద కేంద్రానికైతే వచ్చాము. అన్నదాన ప్రసాద కేంద్రంలో అయితే లోపట వ్యూ చాలా బాగుంది. మీరు దీన్ని అయితే మిస్ కాకండి. లోపట ఫుడ్ కూడా చాలా బాగుంటది. లోపట వెళ్ళిన తర్వాత ఇలా అరటాకుపై 2 కూరలు మరియు ఒక ప్రసాదం కూడా ఉంది. ఫుడ్‌ని మాత్రం మిస్ అవ్వకండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. ప్రసాదం తిన్న తర్వాత తిరుపతిలో చూడవలసిన ప్రదేశాల కోసం బాలాజీ బస్ స్టాండ్‌కైతే వెళ్ళిపోయాను. తిరుపతిలో చూడటానికి 6 ప్రదేశాలున్నాయి. బస్‌లో రూ. 90 చార్జ్ చేస్తారు. ముందుగా మేమైతే పాప వినాశనం తీర్థానికైతే వెళ్ళాము. టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఆకాశగంగా. మూడవది జపాలి హనుమాన్ టెంపుల్. యాక్చువల్లీ మాకు టైం సరిపోలేదు. అందుకోసం వెళ్ళలేదు లోపలికి. నాలుగవది శ్రీవారి పాదాలు. మాకైతే టైం సరిపోక కొన్ని టెంపుల్స్‌కైతే వెళ్ళలేదు. తిరుమలలో చూడవలసిన ప్రదేశాలు పాప వినాశన తీర్థం, ఆకాశగంగా, శ్రీ జపాలి హనుమాన్ మందిర్, వేణుగోపాల స్వామి గుడి, శిలాతోరణం, శ్రీవారి పాదాలు. మేమైతే తిరుమలలో 2 రోజులు ఉన్నామని చెప్పాను కదా! రెండవ రోజు ఏఎన్‌సీ కాటేజ్‌లో స్టే చేశాము. ఇదే ఏఎన్‌సీ కాటేజ్ ఆఫీస్. ఇందులో మొత్తం 1/6 రూమ్స్ ఉంటాయి. మనకైతే 426Fలో రూమ్ వచ్చింది. ఇదే ఏఎన్‌సీ కాటేజ్‌లో మనకు వచ్చిన రూమ్. ఈ రూమ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం తిరుమలలో ఆఫ్‌లైన్‌లో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం సీఆర్ఓ జనరల్ ఆఫీస్‌కు చేరుకోవాలి. సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇక్కడ కింద రూమ్స్ కోసం క్యూలో అయితే నిలబడతారు. మనం కూడా వీళ్ళతోని క్యూలో నిలబడాలి. అలా ముందుకు వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి మన మొబైల్ నంబర్, ఆధార్ కార్డు ద్వారా రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత బయట ఇలా క్యూఆర్ కోడ్ మెషిన్స్ అయితే ఉంటాయి. వాటి ద్వారా అయినా లేదా డిస్‌ప్లే పైన కూడా రిజిస్ట్రేషన్ నంబర్స్ అయితే ఉంటాయి. మన రిజిస్ట్రేషన్ నంబర్‌కి మ్యాచ్ అయిన తర్వాత మనకు రూమ్ బుక్ అవుతుంది. తర్వాత మనకు ఏ కాటేజ్‌లో రూమ్ వచ్చిందో ఆ కాటేజ్ ఆఫీస్‌కైతే వెళ్ళాలి. మనం రూమ్ బుక్ అయిన తర్వాత మన నంబర్‌కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో కాటేజ్ నేమ్ అయితే ఉంటుంది. లేదా క్యూఆర్ కోడ్ మెషిన్ దగ్గరకు వెళ్ళి రిసిప్ట్‌ను స్కాన్ చేస్తే కాటేజ్ నేమ్ ఉంటుంది. మాకు ఎస్ఎంజీ కాటేజెస్‌లో రూమ్ వచ్చింది. ఎస్ఎంజీ కాటేజ్ ఆఫీస్‌కి వెళ్ళి రూ. 500 డిపాజిట్ చేసి రూమ్ తీసుకున్నాను. మనం రూమ్ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకు కీస్ ఇచ్చేసిన తర్వాత క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత మనకు మళ్ళీ రూ. 500 రిటర్న్ వచ్చేస్తాయి. మార్నింగ్ వెళ్తే రూమ్స్ త్వరగా బుక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ సుదర్శన సత్రం మార్నింగ్ వెళ్తే రూమ్స్ త్వరగా బుక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా సుదర్శన సత్రం, సీఆర్ఓ ఆఫీస్ ఒకటే దగ్గర ఉన్నాయి. కన్ఫ్యూజ్ మాత్రం అవ్వకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.